నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన రైతు గొర్రెపాటి శ్రీనివాసరావు ఒక సంవత్సరం క్రితం తూబాడు గ్రామానికి చెందిన ఎరువుల వ్యాపారి పూదోక నాగేశ్వరరావు దగ్గర 2,09,000 రూపాయల పురుగు మందులు మరియు తేజ విత్తనాలు 54,000కు కొనుగోలు చేయడం జరిగింది. ఈ నెల 4వ తేదీన వ్యాపారి పూదోక నాగేశ్వరరావు వచ్చి రైతు గొర్రెపాటి శ్రీనివాసరావు వద్ద 8,90,000 విలువ కలిగిన 50 క్వింటాలకు పైగా మిర్చి కొనుగోలు చేశారు. దీనికి గాను ఈ నెల 8వ తేదీన 5 లక్షల రూపాయలు చెల్లించి మిగిలిన డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పారు. ఈరోజు ఆ డబ్బుల విషయం అడగగా మా కుమారుడు లేడు, వచ్చే సోమవారం రండని, ఇంకా 20,000 మాత్రమే వస్తాయని చెప్పడంతో రైతు శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేసి ప్రజా సంఘాలను ఆశ్రయించారు. పురుగు మందులతో పాటు విత్తన వ్యాపారం, మిర్చి ప్రతి కొనుగోలు వ్యాపారం చేస్తున్న వ్యాపారిపై వ్యవసాయ శాఖ విచారించి ఇతని లైసెన్సులు పరిశీలించి రైతులను మోసం చేస్తున్న ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నాదెండ్ల మండలం సందారం గ్రామానికి చెందిన రైతు గొర్రెపాటి శ్రీనివాసరావు, అదే మండలానికి చెందిన పూదోక నాగేశ్వరరావు పురుగు మందుల వ్యాపారి వద్ద సుమారు 2 లక్షల రూపాయలకి పురుగు మందులు కొనుగోలు చేసినందుకు ఆ యొక్క వ్యాపారి రైతును తన బాకీ చెల్లించాలని చెప్పి పొలంలోకి వచ్చి రైతుపై దౌర్జన్యం చేసి రైతు వద్ద ఉన్నటువంటి మిర్చి పంటను తక్కువ ధరకి వ్యాపారి కొనుగోలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన 8,90,000 రూపాయలకి 5 లక్షలు ఇచ్చి మిగతా 3,90,000 రూపాయలు బాకీ కింద చెల్లిపోయినాయి అని చెప్పి రైతు పట్ల దురుసుగా వ్యవహరించడం జరిగింది. దీని మీద మొత్తంగా ఆ బిల్లులు పరిశీలిస్తే ఆ బిల్లులు కూడా వేరే చోట లెక్కిస్తే పెద్ద ఎత్తున ఆయన వేసిన పురుగు మందుల రేట్లు బయట ఉన్న పురుగు మందుల రేట్లలో పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉన్నది. అంతేకాకుండా ఏ మందు ఎదురు ఆ రేటు వేయాల్సి ఉండగా అలా కాకుండా మొత్తం బిల్లేసి బిల్లు కింద రైతు సంతకం లేకుండా వ్యాపారే సంతకం చేసేసి రైతు పేరు సంతకం చేసేసుకున్నాడు. దీని మీద తగిన విచారణ జరపాలి అని ఈ రోజు ఏదైతే ఎరువులు పురుగు మందులు అధిక రేట్లు ఉన్నాయో వాటి మీద కూడా తగిన రికార్డులు స్వాధీనం చేసుకొని పరిశీలన చేసి ఇట్లా రైతుల్ని మోసం చేస్తున్నటువంటి పూదోక నాగేశ్వరరావు వ్యాపారి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ రోజు జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ అధికారి గారికి ప్రజా సంఘాలుగా రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అర్జీ ఇవ్వడం జరిగింది.